నా పేరు జయశ్రీ అండి, అది పాల్వంచ. నేను అనుకోకుండా ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. కొంతమంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క అవగాహనతో, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో నేను ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. అసలు నేను జాబ్ చేస్తున్నా కూడా నాకు స్కూలు ఇల్లు స్కూలు తప్ప వేరే చోటకు వెళ్ళే ధైర్యం లేదు. కాకరొచ్చును చూసినా భయపడేదాన్ని, అంత ఇదిగా ఉండేదాన్ని. నేను ఇప్పుడు ఆ మాస్టర్స్ నన్ను ముందుకు, హనుమంతరావు గారు కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళు, నువ్వు ఒక అడుగు ముందు ధైర్యం చేసి ముందుకు వెయ్యమ్మా, వేస్తే మాస్టర్స్ వాళ్ళకి వాళ్ళే నడిపిస్తారు అనేవాళ్ళు. అట్లా ఏదో చిన్నగా ధైర్యంగా ఒక్కొక్క స్టెప్ ముందుకేసి ఒక 1 ఇయర్ గడిచిన కొంది నాలో కాస్త ధైర్యం అనేది మాత్రం చాలా వచ్చింది. ఇప్పుడు నాకు ఎంతమంది ఉన్నా కూడా ధైర్యంగా వెళ్ళగలిగే స్టేజ్కి రాగలిగాను. తర్వాత అసలు నేను లెసన్స్ చెప్పేటప్పుడు కానీ, తర్వాత చిన్నప్పుడు క్లాస్ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు నైమిసారణ్యం అనే పేరు వస్తే, అమ్మో నైమిసారణ్యం అంట, అది ఎక్కడుందో, ఎంత ఎత్తైన ప్రదేశమో, ఎంత అరణ్య ప్రాంతమో, అసలు మామూలు మానవులు ఎవరన్నా వెళ్ళగలుగుతారా అక్కడికి అని అనుకునేదాన్ని. కానీ నేను ఈ అంబాసిడర్కి ఎప్పుడు, మాకు దుర్గావాణి గారు పాల్వంచి వచ్చినప్పుడు ఇట్లా అంబాసిడర్గా చేరాలమ్మా, ఇంత కలెక్ట్ చేయాలంటే వెనక్కి వెళ్ళిపోయాను. అమ్మో ఏంటి ఇంత కలెక్ట్ చేసి ఇవ్వాలంట అని. సరే, తర్వాత హనుమంతరావు గారు వీళ్ళు ఏముందమ్మా 1 ఇయర్ టైం ఉంది అన్నారు. సరేలే అని చెప్పి ఒక్క సంవత్సరమే అనుకున్నాం. అప్పుడు పోనీలే 1 సంవత్సరమే కదా, నిదానంగా కలెక్ట్ చేద్దాం అనుకున్నాం. లాస్ట్ ఇయర్ 1 lakh కలెక్ట్ చేసి ఇచ్చాను. ఈ సంవత్సరము 50 అయిపోయింది. దానికంటే ఏంటంటే ఈ పిఎంసి, కరోనా టైంలో ఈ పిఎంసి వచ్చినప్పుడు ఎంతమంది దీని వలన హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు, ఎంతో ధైర్యాన్ని. అసలు పిఎంసి అంటే ఏంటి, ఈ ధ్యానం గురించి నేర్చుకోవటం అనేది టీవీ చూశాక చాలామంది దీంట్లోకి రావటం అనేది కూడా జరిగింది. కానీ పిఎంసిలో వర్క్ చేసేవాళ్ళు వెనక ఉండి ఎంతో కొన్ని వందల మంది దానికి కృషి చేస్తున్నారు. ప్రత్యక్షంగా కూడా కొంతమంది ఎంతోమంది వర్క్ చేస్తేనే ఇప్పుడు మనందరం ఇలా ఇన్ని ప్రదేశాలు చూడగలుగుతున్నాం అంటే కారణం మెయిన్ పిఎంసి వాళ్ళే. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని ఈ నైమిసారణ్యానికి నేను అడుగుపెట్టాను అంటే నాకు ప్రొద్దున బస్సు దిగితే కూడా ఎక్కడ లేని ఆనందం కలిగింది చాలా. అట్లాంటి పిఎంసి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి, ఈ అవకాశం ఇచ్చినందుకు.